ఇదిగోండి సార్ క్రాక్ వెళ్ళి చెప్పని పెట్టాము కొద్దిగా. అదిగోండి క్రాకుల్ని శానంతో శుభ్రంగా కొట్టియాలి. అలాగా అన్ని క్రాకుల్ని శానంతో ఫస్ట్ కొట్టియాలి శుభ్రంగా. కొట్టేసిన తర్వాత అవి అలాగ పెద్దగా చేయాలి శానంతో ఆ క్రాకుల్ని. అలా చేసిన తర్వాత మన దగ్గర ఎన్ని క్రాక్స్ ఉన్నాయో అన్ని క్రాక్స్ కలిసి ఇదిగోండి ఇది గ్రౌటింగ్ మిషన్. ఇది పెద్ద క్రాక్స్ కోసం ఇది యూజ్ చేస్తాం. ఇది కెమికల్స్ అనమాట. ఇది పౌడర్ను కెమికల్ రెండు మిక్స్ చేయాలి. చేసిన తర్వాత ఈ పౌడర్ని మనం యూజ్ చేయాలి. ఏ కంపెనీ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇదే యూజ్ చేయాలని లేదు, కెమికల్ పౌడర్ అంతే, రెండు కలపాలి గ్రౌటింగ్ కోసం. అది కలుపుతున్నాను చూడండి, అది కెమికల్. రెండు ఉంటే ఆర్డినర్ లైట్ ఉంటుంది, రెండు కలుపుకోవాలి. కలిపేసి ఫస్ట్ మనం ఆ క్రాక్స్ అన్నిటికీ బ్రష్ తోటి అప్లై చేసుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు అక్కడ డ్రిల్ హోల్స్ పెట్టాలి. ఫస్ట్ డ్రిల్ హోల్స్ పెట్టేసి పెద్ద క్రాకులకి డ్రిల్ హోల్స్ పెట్టిన తర్వాత చిన్న చిన్న పైపులు ఉంటాయి, ఇంజెక్షన్ పైపులు అనేవి ఉంటాయి. అవ్వండి ఆ పైపులు చూసారు కదా, ఆ పైపులు పెట్టాలి. పైపులు పెట్టి పెద్ద క్రాకులకి మాత్రమే, చిన్న క్రాకులకి అవసరం లేదు. అలాగ పైపులు పెట్టాను చూసారా. పైపులు పెట్టేసిన తర్వాత అక్కడ పక్కన చిన్న కన్నం ఉంటుంది, దానికి సిమెంట్ పెట్టేయండి. సిమెంట్ పెట్టేసిన తర్వాత మనకి ఒక రోజు ఆరాలి. అది ఆరిన తర్వాత ఇదిగోండి గ్రౌటింగ్ మిషన్, సిమెంటు కెమికల్, మామూలు సిమెంట్ కెమికల్ ఇందాక చూపించాను కదా కెమికల్, ఆ రెండు మిక్స్ చేయాలి. ఈ పౌడర్ కూడా మిక్స్ చేయాలి. చేసిన తర్వాత ఇది కంపెనీ పేరు. ఈ కెమికల్ ఇది ఈ మిషన్ తోటి, మిషన్ నుంచి ఒక పైప్ వస్తుంది పైకి, అలాగా పైకి వెళ్తుంది చూడండి. అవ్వండి పైప్ పట్టుకున్నారు కదా, ఆ పైపు అక్కడ అప్పుడు అవి ఉన్నాయి కదా పైపులు, అందులోనే పెట్టాలి. ఒక పెట్టాము చూసారా. పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఒక అతను గ్రౌటింగ్ కొడుతుంటాడు చూడండి. అవ్వండి గ్రౌటింగ్ కొడుతున్నాడు, అది గ్రౌటింగ్ అంటారు దాన్ని. ఇది కొట్టిన తర్వాత అందులోకి ఆ కెమికల్ వెళ్ళిపోతుంటుంది. ఎక్కడెక్కడ క్రాక్స్ ఉన్నాయి, ఈ చిగురు నుండి ఆ చిగురు వరకు ఉంది క్రాక్, ఆ క్రాక్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి. క్రాక్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి, ఎక్కడ ఇంకా మీకు క్రాక్ లేకుండా ఉంటుంది. అవ్వండి అవి అయిపోయిన తర్వాత అది లూజ్ అయిపోకుండా మళ్ళీ సిమెంట్ పెడుతున్నాడు అతను ఆ పైప్ పక్కన. అలా సిమెంట్ పెట్టాలి. సిమెంట్ పెట్టిన తర్వాత ఆ పైప్ మనం తీసేయాలి. తీసేసి మళ్ళీ పక్క కన్నం పైప్లోని పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ గ్రౌటింగ్ చేయాలి. అంటే ఆ లైన్ ఫిల్ అయ్యే పద్ధతి. అలా గ్రౌటింగ్ చేస్తుంటే ఈ పక్క కన్నంలో నుంచి ఆ పక్క కన్నంలోకి రావాలి ఆ కెమికల్ అన్నది, వస్తేనే అది ఫిల్ అయినట్లుగా అర్థం, లేకపోతే అలా కాదు. ఇప్పుడు ఇక్కడ 4 కన్నాలు ఉన్నాయి, 2 కన్నాలు అయిపోయి ఇంకో 2 కన్నాలు ఫిల్ చేస్తున్నాడు. అక్కడి నుంచి ఆ చిగురు వరకు అలా పెట్టుకుని అది అయిపోయింది, గ్రౌటింగ్ వర్క్ అయిపోయినట్టు. ఇప్పుడు ఇది క్రాక్స్ గ్రౌటింగ్ వర్క్ అయిపోయినంటే ఈ క్రాకులకి పుట్టి పెట్టియాలి. కెమికల్ ఆ పౌడర్ చూపించాను కదా మీకు, ఆ రెండు కలిపేసి ఇది మనం అతను పెడుతున్నాడు చూశారు కదా, అలాగా పుట్టి పెట్టాలి. బ్రష్ తోటి ఫస్ట్ కొంచెం కెమికల్ అప్లై చేసి అప్పుడు ఇలా పుట్టి పెట్టియాలి. ఇలా పెడుతున్నాడు చూడండి. అయిపోయింది, దిగిపోయాడు. ఇంకో దగ్గరికి వెళ్తున్నాడు, అక్కడ పెడుతున్నాడు చూడండి. క్రాక్లోనే అలాగా పుట్టి పెట్టియాలి. మనం ఫస్ట్ చిప్పింగ్ చేసుకున్నాం కదా చిప్పతోటి, శానంతో కొట్టాము, సుత్తి శానంతో కొడితే పెద్ద క్రాక్ అవుతుంది. చిన్న క్రాక్ని పెద్ద క్రాక్ చేయాలి, చేసిన తర్వాత అప్పుడు పుట్టి పెట్టాలి. ఇది అయిపోయి ఇది చేస్తున్నాడు చూడండి. ఇవి ఏంటంటే ఇదిగోండి, ఇది ఫస్ట్ కోటింగ్ పెట్టేశాడు అనమాట. ఇది ఫస్ట్ కోటింగ్ క్రాక్స్ అనమాట. ఇది ఫస్ట్ కోటింగ్ క్రాక్ పుట్టి అనమాట. యాక్చువల్ మనకి 2 సార్లు పెట్టాలి. ఇది
ఇది రెండోసారి పెడుతున్నాడు చూడండి. సెకండ్ టైం కోటింగ్ అనమాట. ఇది మనం 2 సార్లు పెడితేనే 100% మనకు వర్క్ అయినట్లు. ఇదిగో రెండోసారి పెడుతున్నాడు చూడండి. సెకండ్ టైం పుట్టి అనమాట. చూసారు కదా ఎలా పెడుతున్నాడు. ఈ క్రాక్ వర్క్ చేసినప్పుడు మాత్రం కొంచెం మనం కేర్గా ఉండాలి. జాగ్రత్తగా చూసుకోకపోతే ఒకసారి పెట్టేసి వెళ్ళిపోతారు. ఇది రెండోసారి పెట్టింది. సెకండ్ టైం పెడితేనే మీకు క్రాక్ అన్నది కరెక్ట్గా ఫిల్ అయిపోయి ఇంకా మళ్ళీ క్రాక్స్ రాదు అక్కడ. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకేసారి పెట్టేసి వెళ్ళిపోతానంటే కుదరదు. క్రాక్స్ ఫిల్ అవుతున్నాయి కదా చూడండి. సెకండ్ టైం, రెండోసారి క్రాక్ ఫిల్లింగ్. నేనే దగ్గరుండి చేయిస్తాను. నేను చేయలేదు కానీ చేయిస్తున్నాను దగ్గర. చూసారు కదా, పెట్టిన తర్వాత ఇది ఫైనల్గా కనిపిస్తుంది. ఈ లుక్ కనిపిస్తుంది మీకు. ఇది అయిపోయిన తర్వాత ఇది కనిపించిన తర్వాత మనం ఏం చేయాలంటే బిర్లా వాల్ కేర్ పుట్టి అని ఉంటుంది. దీన్ని ఫస్ట్ శాండ్ పేపర్ చేసేసి ఆ వాల్ కేర్ పుట్టి పెట్టేస్తే ఇంక మీకు వాల్ ఎలా కనిపిస్తుందో మీకు చూపిస్తాను. పెయింటింగ్ అయిపోయిన తర్వాత మీకు వాల్ ఎలా కనిపిస్తుందో చూపిస్తాను. ఇదిగోండి ఆ క్రాక్స్ ఉన్నాయి కదా, ఆ క్రాక్స్కి ఏంటంటే బిర్లా వాల్ కేర్ పుట్టి మనం పెట్టుకోవాలి. పేపరింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు. వాల్ కేర్ పుట్టి పెట్టేసుకున్న తర్వాత మనం సింగిల్ కోటింగ్ వేసుకోవాలి. సింగిల్ కోటింగ్ వేసుకున్న తర్వాత ఏమైనా లైట్గా కనిపిస్తే మళ్ళీ వాల్ కేర్ పుట్టి లైట్గా పెట్టుకోవాలి. తర్వాత ఇది ఫైనల్ లుక్ వస్తుంది. అక్కడైనా క్రాక్ కనిపించదు చూసుకోండి. ఇది ఫైనల్, అంతే, ఇంకేం లేదు, అయిపోయినట్లే.